ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదన్న? వాళ్ళందరి అనుమతులకి గవర్నర్లు అనుమతులు ఇచ్చిర్రా అన్న? వాళ్ళందరూ అరెస్ట్లకి మేము ఏదైనా కార్యక్రమానికి పోతుంటాం, అర్ధరాత్రి అపరాధాన్ని మమ్మల్ని ఎత్తుకపోతలేరా అన్న? పోలీసులు అరెస్ట్ చేస్తలేరా? చట్టంలో ఎక్కడైనా ఒక లొసుగు కనబడితే ఆ లొసుగును అడ్డం పెట్టుకొని కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ఆపుతుందే నువ్వు వచ్చి ఎందుకు అనుమతి ఇస్తలేరు? అనుమతి ఎందుకన్నా? అనుమతి పంచాయతీ ఎందుకు వచ్చింది? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, నువ్వు రిమాండ్ చేయి, కోర్టు తేలుస్తుంది. ఈ దేశంలో ఎవ్వరు ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా? మీకు తెలిసి మీడియా మిత్రులే కదా మీరంతా. ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా? ఏ ఎంపీ అరెస్ట్ కాలేదా? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు పోనీ గవర్నర్ అనుమతి తీసుకుంటే ఆ రోజు కేసీఆర్. ఇలా కేటీఆర్ని అరెస్ట్ చేయమంటే గవర్నర్ అనుమతి ఇస్తలేడు. బీజేపీ వాళ్ళు అంతే పడుతున్నారు. మధ్యలో మాకేం పంచాయతీ అన్నా? నీకు చేత కాకపోతే మా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న మమ్మల్ని పాలించమని మా కేబినెట్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చాయి. ప్రశాంతంగా మేము ఎవరెవరిని అరెస్ట్ చేయాలో మేము చేస్తాం. ప్రజలు నీకు మ్యాండేట్ ఇచ్చారు. నేను అరెస్ట్ చేసిన నేను అడుగుతున్న వేరే వాళ్ళ పంచాయతీ మర్చిపో. నిన్ను అరెస్ట్ చేసిన రోజు గవర్నర్ అనుమతి ఇచ్చిర్రా? మీరు ఎంపీగా పార్లమెంట్ సమావేశాలు అటెండ్ అయ్యి ఎయిర్పోర్ట్లో దిగితే నీ భాషలో చెప్పాలంటే గదేదో పిచ్చకుంట్ల ఫామ్ హౌస్ మీద ఒక పిచ్చకుంట్ల డ్రోన్ ఎగిరేస్తే నిన్ను గొరగొర గుంజుకపోయి షెర్లపల్లి జైల్లో వారేయాలి 10 రోజులు. మరి ఎప్పుడేమన్నా గవర్నర్ అనుమతి ఇచ్చిర్రా? ఇలా కేటీఆర్ ఏంది? ఆయన ముఖ్యమంత్రి గవర్నరా? నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే ఎట్లనో ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యే అంతే కదా. ఒక ఎమ్మెల్యేలు అరెస్ట్ చేసినందుకు గిద్ద భయం ఎందుకన్నా రాష్ట్ర ప్రభుత్వానికి? నేను ఎప్పుడో 1952 అరెస్టుల గురించి చెప్తలేనన్నా. 2015లో తెలంగాణ వచ్చినాక నిన్నే గుంజుకుపోయారు కదా 2 సార్లు గొర్ర. ఆ రోజు గవర్నర్ అనుమతి తీసుకున్నారా అని ఎవరన్నా అడిగినరా? ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడినట్టు తప్పించుకోవడానికి ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేయొద్దని మీ ఏఐసిసి పెద్దలు చెప్పిన సూచనల మేరకి మీరు అబద్ధాలు ఆడుతూ టైంపాస్ చేస్తూ ఉన్నారు తప్ప మీ మాటల్లో నిజాయితీ, మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి ఉపన్యాసాల్లో చిత్తశుద్ధి లేదనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.